లేదు ఆడోళ్ళు మొత్తం 100 మంది ఉన్నాం బండిలో 100, 120 ఆ నుంచే సీట్లు మళ్ళీ ఫుల్ అయిపోయింది. 100 మంది ఎక్కారు. కింద ఒక 6-7 మంది ఆడోళ్ళు. ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారు. నేను అక్కడ కూర్చొని చెప్తా ఉన్నా, అమ్మా పడిపోతారమ్మా అని అంటానున్నా. చెప్పానా లేదమ్మా, పడిపోతారమ్మా, వదిలేయండమ్మా అని చెప్తానున్నా. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒకరికొకరు తోసుకుని ఆమె ఎక్కాలి నీవే ఎక్కాలి తోసేసుకున్నారు. ఒకరికొకరు తోసుకున్నారు. వాళ్ళే తోసుకొని పడిపోయారు. అది జరిగిన దీంట్లో డ్రైవర్ తప్పేలేదా? డ్రైవర్ తప్పే ఉందనా. డ్రైవర్ స్టీరింగ్ కార్డు ఉండే బండి స్పీడ్ పోవడం చిన్నగానే పోతుంది. ఒకరికొకరు ఎక్కడం తోసుకొని పడిపోయారు. వాళ్ళు చూస్తున్నారు. ఎన్ని టికెట్లు ఉంటాయి? 100 టికెట్లు ఉన్నాయన్న. మళ్ళీ కింద ఒక 10 టికెట్లు ఆడవాళ్ళు పైకి కట్టుకొని ఒకరు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నెల్లూరు నుంచి వచ్చింది. గూడూరు నుంచి అన్న. గూడూరు నుంచి తిరుపతి పోతుంది. మీరు అలాంటప్పుడు ఎక్కుతా ఉన్నప్పుడు రన్నింగ్ ట్రైనింగ్ చేశారు? బండి రన్నింగ్ చేయలేదన్నా. బండి రన్నింగ్ ఏం కాలా, స్లోగా మూవ్ చేసాడు. నేను అప్పుడు తోసి పూర్తిగా డోర్ క్లోజ్ చేసిన తర్వాత మూవ్ చేయాలా? డోర్ క్లోజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు మరి మూవ్ చేయకూడదు, ఆపియాలా? మీరు రన్నింగ్ చేస్తే అట్లా. కానీ ఆయన మూవ్ చేయలే. నువ్వు చూసుకొని ఆపుకోవాలా. జనాలు ఉన్నారు ఆపోయా అని చెప్పి అంటే ఆపేసాడు. అప్పుడు పడిపోయాడు. డ్రైవర్ రెడీ అప్పటికి ఆపేవా అన్న, ఆపేసాడు. అప్పుడే పడిపోయాడు. బస్ కంట్రోలర్ని నేను డ్యూటీలో ఉండగా అక్కడ తిరుపతి పాయింట్లో యాక్సిడెంట్ జరిగింది, అది తెలిసింది. నేను వెంటనే మా డిఎం గారికి, తర్వాత నాయుడుపేట 108కి, తర్వాత పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇచ్చాను. తర్వాత నేను వచ్చేటప్పటికి 108 వచ్చి గాయమైన ఆడవాళ్ళని, ఎంతమంది ఇద్దరికి గాయాలైనాయి. 2 ఆడవాళ్ళు. వాళ్ళు 108లో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోపోయారు. డ్రైవర్ అందుబాటులో ఉన్నారు మీకు? డ్రైవర్ అందుబాటులో లేడు. డ్రైవరు కండక్టర్ అందుబాటులో లేరు. నేనైతే బస్సుకు సంబంధించిన ఫోటోలు, వాళ్ళ గాయమైన ఫోటోలు మాత్రం తీసుకున్నాను. మా డిఎం గారికి, మా టిఐ గారికి పెట్టాను.